నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇటీవల కాలంలోని స్త్రీలలోని ప్రాణాంతకంగా మారిన వ్యాధుల్లోని బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా నివారించుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 9948567733 ఆర్ 8005 నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కొంత మిలియన్ల మంది స్త్రీలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బాధన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు ఇది ఇంత రెగ్యులర్గా వస్తుంది? దీనికి కారణాలు ఏంటి? అర్బనైజేషన్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. భారతదేశంలో కూడా పట్టణ ప్రాంతాల్లోని స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇస్ ద నెంబర్ 1 క్యాన్సర్ అమాంగ్స్ ద విమెన్ ఎక్సెప్ట్ మెడ్రాస్ తప్ప. మెడ్రాస్లో ఇప్పటికీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. మిగతా అన్ని అర్బన్ ఏరియాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇలా దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే అర్బన్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే అర్బన్ ఏరియాస్లో బికాస్ ఆఫ్ వెరీ గుడ్ న్యూట్రిషన్, వాళ్ళలో అర్లీ మెనార్ష్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేయటం, ఆ తర్వాత కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఫస్ట్ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయటం. 30 ఏళ్ళు దాటినాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు తీసుకునే డైటు, ఫ్యాటీ డైటు, దిస్ ప్రాసెస్డ్ మీట్స్, క్యాన్ డ్రింక్స్ అండ్ కొంతమందిలో దురలవాట్లు, ఆల్కహాల్ ఇలాంటివి అండ్ ఒబెసిటీ చాలా కామన్గా చూస్తున్నాం అర్బన్ విమెన్లో. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి బాగా ఎక్కువగా దోహదం చేస్తుంది. భారతదేశంలో మోర్ దాన్ 1 lakh న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడతాయని ఐసీఎంఆర్ న్యూఢిల్లీ వారు అంచనా వేస్తున్నారు. ఈ 1 lakh బ్రెస్ట్ క్యాన్సర్స్లో మోర్ దాన్ 60% ఈజ్ ఇన్ అర్బన్ ఇండియా. అది మెయిన్ ప్రాబ్లం. ముఖ్యంగా ఈ ఒబీస్ విమెన్లోనూ వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఉదాహరణకి 80 ఏళ్ల పైబడిన స్త్రీలను కనుక మనం చూసుకున్నట్టయితే బంజారా హిల్స్లో అప్రాక్సిమేట్లీ 1000 మంది ఉన్నట్టయితే అందులో 100 మందికి ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. అంటే 10% ఆఫ్ ద ఉమెన్ అబోవ్ 80 years వుడ్ హార్బర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంత ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగనే పిల్లలు లేని స్త్రీలలోనూ లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళు, అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ చైల్డ్ పుట్టినట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సరు మిగతా స్త్రీలతో పోల్చినట్టయితే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, బ్రెస్ట్ క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు, కానీ ఫ్యామిలీ హిస్టరీ అంటే దగ్గర ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, తల్లి కానీ సోదరి కానీ ఫస్ట్ కజిన్స్ కానీ ఉన్నట్టయితే వీరిలో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లికి కానీ సోదరికి కానీ యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే వీరికి కూడా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఎవరికన్నా 2 పక్కల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వీరికి కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని వీరికి కూడా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది లేనిది తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు ఫ్యామిలీ రిలేటివ్స్లో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చినట్టయితే వాళ్ళు ముందుగానే బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా, జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవటం ద్వారా వారిలో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్లడ్ టెస్ట్ BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ అంటాము. ఈ గనక పాజిటివ్ కనుక ఉన్నట్టయితే వారిలో 100% ఈ 2 మ్యూటేషన్ వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మోర్ దెన్ 60% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ మిసెస్ ఆంజెలినా జోలీ, వారి మదర్కి వారి గ్రాండ్ మదర్కి ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి వారు ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని వారు 2 మ్యూటేషన్స్కి పాజిటివ్గా ఉండటంతో ముందుగానే బైలేటరల్ మాస్టెక్టమీ చేయించుకొని ఇంప్లాంట్స్ పెట్టించేసుకున్నారు. ఒక 6 నెలల తర్వాత ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. సో దీన్ని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం. సో ఇలా దగ్గర రిలేటివ్స్ ఇద్దరు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వారి పరీక్ష చేయించుకున్నట్టయితే వీరికి ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము, మగవాళ్ళలో కూడా చూడవచ్చు. మగవాళ్ళు కూడా ఎప్పుడైనా ముఖ్యంగా పెద్ద వయసులో లంప్ ఇన్ ద నిప్పుల్ ఏరియాలో కింద ఏమైనా లంప్ నోటీస్ చేసినట్టయితే నేను మగవాడిని కదా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందని అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న సర్జన్కి ఒకసారి చూపించుకోవడం బెటర్. బట్ మగవాళ్ళలో స్త్రీలతో కంపేర్ చేసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ.
సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏ రకంగా చేసుకోవచ్చు, అలాగే ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవాలి అన్నారు కదా, సో వాళ్ళ ద్వారా కూడా అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందుగానే? మనము అంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, ప్రైమరీ ప్రివెన్షన్. కానీ ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయలేము, కానీ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్, అంటే వారికి వారి యొక్క శరీరం మీద, ముఖ్యంగా బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవటం. రెండోది ఎగ్జామినేషన్ బై ఏ క్లినిషియన్ ఆర్ ఏ ట్రైన్డ్ నర్స్. మూడోది మ్యామోగ్రఫీ పరీక్ష. సో రెండోది చాలా సింపుల్, సంవత్సరానికి ఒకసారి వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని, వారు పరీక్ష చేస్తున్నప్పుడు ఎలా పరీక్ష చేసుకోవాలో వారి దగ్గర నుంచి నేర్చుకొని, దాంతోపాటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అదర్ కామన్ క్యాన్సర్కి ఒక ప్యాప్స్మియర్ చేయించుకున్నట్టయితే వన్స్ ఇన్ ఏ ఇయర్ అది చక్కటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. సో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్, వారు వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం, అదర్వైజ్ వీ ఆల్సో కాల్ ఇట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే వారు అవగాహన పెంచుకోవాలి. సో అంటే వారు రెగ్యులర్గా నెలకు ఒకసారి, ప్రిఫరబుల్లీ ఒక పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత, ఎందుకంటే పీరియడ్స్కి ముందు బ్రెస్ట్ కొంచెం టెండర్గా లంపీగా ఉంటాయి, చాలామంది స్త్రీలు పెయిన్ ఫీల్ అవుతుంటారు. సో పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, అలాగే లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవాలి సిస్టమేటిక్గా. సో ఉదాహరణకి సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా పెరిఫరీ దాకా వెళ్ళటం, ఏమైనా లంప్ లాంటివి ఏమైనా కనబడుతున్నాయో చూసుకోవటం, ఆ తర్వాత అండర్ ఆర్మ్స్లో కూడా ఎగ్జామిన్ చేసుకోవటం. ఇది అయిపోయి ముఖ్యంగా స్నానం చేస్తున్నప్పుడు ఇది కనుక సోపీ హ్యాండ్స్తో చూసుకున్నట్టయితే హ్యాండ్స్ చక్కగా స్లిప్ అయ్యి చాలా ఈజీగా పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నానం అయిపోయిన తర్వాత బెడ్రూమ్కి వచ్చి, ఆ తర్వాత బెడ్ మీద పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద ఒక చిన్న పిల్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అద్దం ముందు నుంచొని 2 నిపుల్ ఏరియాలోస్ ఒకే లెవెల్లో ఉన్నాయా, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు ఉన్నాయా, నిపుల్ని ఒకసారి స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా, ముఖ్యంగా బ్లడీ డిశ్చార్జ్ కానీ, బ్లాకిష్ డిశ్చార్జ్ కానీ, బ్రౌనిష్ డిశ్చార్జ్ కానీ ఉన్నట్టయితే వెంటనే వారి దగ్గరలో వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా చేసుకోవటం ద్వారా వారికి అవగాహన పెరిగి వారి శరీరంలో వచ్చే అతి చిన్న మార్పును కూడా చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసినట్టయితే డాక్టర్ దృష్టికి వారి దగ్గరలో ఉన్న వారి లేడీ డాక్టర్కో ఫ్యామిలీ ఫిజిషియన్కో చూపించినట్టయితే వారు ఆ మార్పు సిగ్నిఫికెంటా కాదా, ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలా లేదా చెప్పడం జరుగుతుంది. సో అందుకని మనం అందరం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే పెయిన్లెస్ లంప్. పెయిన్లెస్ లంప్స్, చాలామంది పీరియడ్స్ ముందు నాకు లంపీగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంటుంది, ఈసారి 2 సార్లు ఉంది అదే తగ్గిపోతుందని అశ్రద్ధ చేస్తుంటారు. ఎవరైనా స్త్రీ ఎప్పుడైనా పెయిన్లెస్ లంప్, ఏ వయసులో అయినా పెయిన్లెస్ లంప్ నోటీస్ చేసినట్టయితే, నొప్పి లేని గడ్డ నోటీస్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే అండర్ ఆర్మ్స్లో, చంకలో కానీ ఏమైనా లంప్ నోటీస్ చేసినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు రావటం, అంటే స్కిన్ను దళసరిగా మందంగా రావటం, ముడతలు పడిపోయినట్టు ఉండటం, బ్రెస్ట్ స్కిన్ మీద ఎంగార్జ్డ్ వెయిన్స్, నరాలు ఉబ్బి ఉన్నట్టు కనిపించటం, నిపుల్ ఏరియాల మీద అల్సరేషన్ రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. సో ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకొని ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా నోటీస్ చేసినట్టయితే అతి చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పీరియడ్స్కి బిఫోర్ పెయిన్ ఉంటుంది, జనరల్గా పీరియడ్స్ తర్వాత తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీకి బిఫోర్ కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది, ఆఫ్టర్ దట్ తగ్గిపోతుంది. కానీ ఈ రెండు లేకుండా నార్మల్ స్టేజ్లో కూడా వాళ్ళకి పెయిన్ వస్తే దాన్ని సమస్య కింద పరిగణించుకోవచ్చా? బ్రెస్ట్ పెయిన్ అనేది ఒక వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లం. దాన్ని 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాము, సైక్లికల్ మ్యాస్టాల్జియా, నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా. సైక్లికల్ మ్యాస్టాల్జియా అంటే పీరియడ్స్ ముందు, ఎస్పెషలీ యంగ్ ఏజ్లో 20 to 30 years మధ్యలో పిల్లలు పుట్టక ముందు పీరియడ్స్కి ముందు కొంచెం పెయిన్ఫుల్గా ఫీల్ అవటం, ఎంగార్జ్డ్ అంటే కొంచెం వాపు వచ్చినట్టు ఉండటం, లంపీగా ఉండటం, డిస్కంఫర్ట్ ఉండటం చాలా సహజం, అది నార్మల్. పీరియడ్స్కి ముందు వచ్చే హార్మోన్ ప్రభావంలో ఇది ఉంటుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా అంటే త్రూ అవుట్ ద సైకిల్ పెయిన్ఫుల్గా ఉండటం, బ్రెస్ట్ ఉండటం. ఇది జనరల్లీ 30 to 50 years మధ్యలో చూస్తుంటాం, జనరల్లీ 40 to 50 years మధ్యలో చూస్తుంటాం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్టెన్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ని బట్టి, వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టి ఇవి ఆధారపడి ఉంటుంది.
టైట్ సపోర్ట్ ఇవ్వటం, అండర్వైర్ ఇన్నర్ గార్మెంట్స్ ఇవ్వటం, తద్వారా బ్రెస్ట్కి మంచి సపోర్ట్ కల్పించటం, కొంత కౌన్సిలింగ్తో ఈ నాన్ సైక్లికల్ మాస్టాల్జియాని మనం తగ్గించవచ్చు. కొన్ని చాక్లెట్స్, కాఫీ, మిథైల్జాంథిన్స్ ఎక్కువగా ఉండేవి ఈ నాన్ సైక్లికల్ మాస్టాల్జియా కలిగిస్తుంటాయని అనుకుంటారు. ఒకవేళ కొన్నిసార్లు వెరీ సిగ్నిఫికెంట్గా నోటీస్ చేసినట్టయితే మెడికల్ మేనేజ్మెంట్తో ఈ నాన్ సైక్లికల్ మాస్టాల్జియాని కూడా మనం చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. రైట్ సార్. ఇప్పుడు మెనోపాస్ తర్వాత కొంతమంది స్త్రీలు హార్మోన్ థెరపీస్ చేయించుకుంటుంటారు. అది మంచిదేనా, లేకపోతే క్యాన్సర్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుందా? యా, హార్మోన్ థెరపీ వాజ్ అ వెరీ పాపులర్ ట్రీట్మెంట్ చాయిస్ అబౌట్ 15 years బ్యాక్. ఆ 15 years బ్యాక్ ప్రతి స్త్రీకి కూడా ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ని తగ్గించడానికి హార్మోన్ థెరపీ ఆ రోజుల్లో చాలా కామన్గా ఇస్తూ ఉండేవారు. కానీ ఆ తర్వాత హార్మోన్ థెరపీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం, హెచ్ఆర్టీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీతో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ నోటీస్ చేసిన తర్వాత ముఖ్యంగా బ్రెయిన్లో వెసల్స్లో థ్రాంబోసిస్ రావటం, అలాగే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగటము, కార్డియోవాస్కులర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవటం, వీటితో వచ్చిన తర్వాత హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ప్రాబబ్లీ ప్రాక్టికల్గా మన స్త్రీలందరికీ అడ్వైస్ చేయడం లేదు ఎవరు కూడా. అన్లెస్ దెర్ ఇస్ ఎ కంపెల్లింగ్ సిమ్టమ్ ఉంటే తప్ప హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది జనరల్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం జరగట్లేదు. రైట్ సార్. ఇప్పుడు మ్యామోగ్రఫీ అనేది ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్క్రీనింగ్, మ్యామోగ్రఫీ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, నాట్ టు డయాగ్నోస్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎసిమ్టమాటిక్ అంటే ఏమి సిమ్టమ్ లేని విమెన్లో ఎర్లీ డిటెక్షన్ కోసం మ్యామోగ్రఫీ యూస్ఫుల్గా ఉంటుంది. బట్ మ్యామోగ్రఫీ ఖచ్చితంగా ఎసిమ్టమాటిక్ ఉమెన్లో డిటెక్ట్ చేయడానికి తప్ప డయాగ్నోస్ చేయడానికి కాదు, నిర్ధారించడానికి కాదనమాట. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ అంటే మ్యామోగ్రఫీయే రేడియేషన్ డోస్ కలిగిస్తుంది, అదే మనకు డేంజర్ అవుతుందని కూడా చాలామంది స్త్రీలు అంటూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇంతకుముందు కాలంలో కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ అందుబాటులో ఉండేది, ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉంటూ ఉంది. ఈ కన్వెన్షనల్ మ్యామోగ్రఫీలో 9 mm లంప్ను ఐడెంటిఫై చేయగలుగుతారు. చాలా కంప్రెషన్ ఉంటుంది. బ్రెస్ట్ ఈజ్ ఎ 3-dimensional ఆర్గన్. దాన్ని ఒక ఎక్స్రే మీద ప్లేట్ మీద తీసుకోవాలంటే కంప్రెషన్ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ మ్యామోగ్రఫీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ డిజిటల్ మ్యామోగ్రఫీలో ఫస్ట్ 2-dimensional డిజిటల్ మ్యామోగ్రామ్. ఇక్కడ ద ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్ డిజిటల్లీ. సో అందువలన చాలా యాక్యురేట్ ఇమేజ్ మనకి అందుబాటులోకి వస్తుంది. రేడియాలజిస్ట్ 3 mm లంప్ కూడా ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. కానీ బ్రెస్ట్ ఈజ్ ఏ 3-dimensional ఆర్గన్. సో 2-dimensional ఇమేజింగ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలంటే బ్రెస్ట్ని కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో కొత్తగా 3D మ్యామోగ్రఫీ లేదా టోమోసింథసిస్ లేదా సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్ అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ రేడియేషన్తో ఈ 3-dimensional డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా రేడియాలజిస్టు బ్రెస్ట్ యొక్క ప్రతి లేయర్ని రీడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అంటే లేయర్ బై లేయర్ బ్రెస్ట్ని పర్ఫెక్ట్గా రీడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా 2 mm లంప్ని కూడా చాలా ఈజీగా బ్రెస్ట్ నైడ్లో ఐడెంటిఫై చేయవచ్చు. అలాగనే రేడియేషన్ డోస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 3-dimensional ఇమేజింగ్ కాబట్టి అసలు కంప్రెషనే ఉండదు. సో పేషెంట్ ఫ్రెండ్లీ, అబ్సల్యూట్లీ నో పెయిన్ ఎట్ ఆల్. గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ విచ్ ఈస్ కామన్ విత్ 2-dimensional డిజిటల్ మ్యామోగ్రామ్. ఈ 3D మ్యామోగ్రఫీలో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో వ్యాధి నిర్ధారణ ఏ రకంగా చేసుకోవాలి? వన్స్ ఈ మ్యామోగ్రఫీ పరీక్ష ద్వారా కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ ఏదైనా బ్రెస్ట్లో మార్పు వచ్చినప్పుడు, లంప్ కానీ స్కిన్లో చేంజెస్ కానీ వచ్చినప్పుడు నిర్ధారణ కోసం బయాప్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. బయాప్సీ పరీక్ష ఇంతకుముందు కాలంలో కట్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు కోర్ బయాప్సీ, గన్ బయాప్సీ లేదా మ్యామోటోమ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్ ద్వారా జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్తో 4-5 కోర్స్ ఆఫ్ టిష్యూని తీసుకోవడానికి, కొన్నిసార్లు ఆబ్వియస్గా ఉన్నప్పుడు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే సైటలాజికల్ ఎవాల్యుయేషన్ ద్వారా ఈ క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే స్టేజింగ్ ఎవాల్యుయేషన్. మనందరికీ తెలుసు క్యాన్సరు అంటేనే పాకే గుణం ఉన్నటువంటి జబ్బు. ఎక్కడైతే పుడుతుందో అక్కడ ఒక క్రాబ్ పీతలాగా అన్ని పక్కలకి పాకటమే కాకుండా రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు అత్యంత వేగంగా పాకేటువంటి క్యాన్సర్లో ఒకటి. సో అండర్ ఆర్మ్స్, చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకుతూ ఉంటాయి.
అలాగే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతాయి. ముఖ్యంగా లంగ్స్, లివరు, బోన్స్ కూడా చాలా కామన్గా పాకుతుంది. అందుకే ఒకసారి డయాగ్నోస్ చేశాక బిఫోర్ వి ఇనిషియేట్ ద ట్రీట్మెంట్ స్టేజింగ్ ఎవాల్యుయేషను అంటే బోన్ స్కాను, సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ అండ్ అబ్డమిన్ ఈ మధ్య కాలంలో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా అంటే హై రిస్క్ ఫీచర్స్ కనుక ఉన్నట్టయితే, లార్జ్ ట్యూమర్ కనుక ఉన్నట్టయితే హోల్ బాడీ పీఈటీ సిటీ స్కాన్ లేదా పెట్ సిటీ స్కాన్ చేసి ఈ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నది అని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. చికిత్సా విధానాలు ఏ రకంగా ఉన్నాయి క్యాన్సర్కి? అంటే చాలామంది అనుకుంటారు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ని తొలగిస్తారు కాబట్టి అది చేయించుకోవడానికి ఇబ్బంది పడి ఇంకా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో దానికి ఎట్లా ఉన్నాయి చికిత్స విధానం? చాలాసార్లు చాలామంది స్త్రీల్లో కూడా ఈ అపోహ ఉంది, క్యాన్సర్ రాగానే మొత్తం ఆర్గన్ అంతా తీసేస్తారు. కొంతమందిలో అదర్వే కూడా చిన్నదిగా ఉన్నా మొత్తం తీసేయండి డాక్టర్ గారు, మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది కదా అని కూడా అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం హోల్ బాడీ స్కానింగ్ చేసుకొని అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చిన్నదిగా ఉన్నప్పుడే లంప్ గుర్తించి శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికి పాకనట్నయితే అప్పుడు మనం ముందుగా సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీ చేసేటప్పుడు ఆ లంప్ని దూరంగా తీసివేయాలి, అంతే తప్ప మొత్తం తీయవలసిన అవసరం లేదు. ఫ్రోజన్ బయాప్సీ అంటే అప్పటికప్పుడు బయాప్సీ చేసే పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఆ లంప్ని మనం దూరంగా తీయడానికి అవకాశం ఏర్పడింది. ఒకవేళ దగ్గరగా తీసినట్టయితే ఆ రిపోర్ట్ చూసినాక మళ్ళీ అవసరమైతే ఇంకొక ఎక్స్ట్రా 2 mm తీయడం ద్వారా ఆ లంప్ని దూరంగా తీయడం జరుగుతుంది. దీన్నే వైడ్ లోకల్ ఎక్సిషన్ లేదా లంపెక్టమీ అంటాం. సో మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ట్యూమర్ పెద్దదిగా ఉన్నప్పుడు, బ్రెస్ట్ సైజు చిన్నదిగా ఉన్నప్పుడు అవసరమైతే మొత్తం బ్రెస్ట్ కూడా తొలగించాల్సి ఉంటుంది. క్యాన్సర్ సర్జరీలో ఈ ట్యూమర్ని అంటే లంపెక్టమీయే కాకుండా ఈ ట్యూమర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో చంకలో ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ని కూడా శాంపిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ లింఫ్ గ్లాండ్స్ని ముందుగా శాంపిల్ చేయడం కోసం అనేక రకాలైన న్యూవర్ పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. దాన్నే సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాము. గామా డిటెక్షన్ సిస్టమ్ అంటే రేడియో ఐసోటోప్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీతో ఏ నోడ్ అయితే ముందుగా అండరామ్లో ఇన్వాల్వ్ అయిందో లేదో తెలుసుకొని వాటిని మాత్రమే తొలగించే పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆ చేతిలో వాపది రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. సో లంపెక్టమీ ప్లస్ యాక్సిలరీ శాంప్లింగ్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఈ సర్జరీ కంప్లీట్ అవుతుంది. చాలాసార్లు బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రాకుండా ఉండటానికి, అలాగే స్కార్ని కూడా కాస్మెటిక్గా కనిపించకుండా ప్లేస్ చేయడానికి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అట్ ద సేమ్ టైం మనం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ అంటే ట్యూమర్ని దూరంగా తీయటం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ వాడుతూ సర్జరీ కనుక చేసినట్టయితే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలానే దీన్ని కూడా షేప్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో వాల్యూమ్ రిప్లేస్మెంట్ అంటే ఉదాహరణకి మనం ఒక లంపుని తీసేసామనుకోండి, ఆ తీసిన లంపులో ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ లోపలికి పోతుంది, ఆబ్వియస్లీ కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు వాల్యూమ్ని రిప్లేస్ చేయడానికి మనం అదే బ్రెస్ట్లో ఎక్సెస్ ఫ్యాట్ కనుక ఉన్నట్టయితే ఆ ఫ్యాట్ని ఇక్కడికి వాల్యూమ్ డిస్ప్లేస్ చేసి ఆ గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ షేప్లో మార్పు రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ ఎక్సెస్ ఫ్యాట్ లేకపోయినట్టయితే మన శరీరంలో కొన్ని అవసరం లేని మజిల్స్ ఉన్నాయి. బ్యాక్లో ఉండే లాటిస్మస్ డోర్సే అనే మజిల్ని, ఆ మజిల్ని ఇటు పక్కకి షిఫ్ట్ చేయడం ద్వారా వెనకాల ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ మజిల్ని ఐసోలేట్ చేసి ఆ మజిల్ని ఇక్కడ ఎల్డి ఫిలిన్ అంటాం. ఇక్కడ ఏదైతే క్యావిటీ ఉందో ఆ క్యావిటీలో ఫిల్ చేయడం ద్వారా ఆ షేప్లో ఎటువంటి మార్పు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అవసరమైతే లంపు పెద్దదిగా ఉన్నట్టయితే, మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం ఉన్నట్టయితే ముందుగా వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ట్యూమర్ ఇంకా పెద్దదిగా ఉన్నట్టయితే, బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉన్నట్టయితే బ్రెస్ట్ మొత్తం తీసేసినా, మాస్టెక్టమీ చేసినా అదే సిట్టింగ్లో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మనకి శరీరంలో అవసరం లేని కొన్ని మజిల్స్, అబ్డామినల్ వాల్లో లాటిస్మస్ డోర్సే అనే మజిల్ ఉంటుంది, దాని ఫ్యాట్తో పాటు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మైక్రోవాస్కులర్ ఎనాస్టమోసిస్ చేయడం ద్వారా టమ్మీ తక్కువ ఉంటుంది, ఇక్కడ బ్రెస్ట్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు లాటిస్మస్ డోర్సే ప్లస్ ఆపోజిట్ సైడ్ సైజ్ని మ్యాచ్ చేస్తూ ఇంప్లాంట్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉండకుండా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
సో ఈ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఏమైనా థెరపీస్ ఏమైనా వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? యా, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే సర్జరీ ఒకటే. సర్జరీ ఈజ్ అన్ ఇనీషియల్ స్టేజింగ్ ప్రొసీజర్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ, మోనోక్లోనల్ యాంజియోథెరపీ కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి అందుబాటులో వచ్చింది. ఉదాహరణకి క్యాన్సర్ మన సర్జరీ తర్వాత ఆ ట్యూమర్ మీద అనేక రకాలైన పరీక్షలు నిర్వహించి ట్యూమర్ యొక్క గ్రేడ్ అంటే ఎంత వేగంగా పెరుగుతుంది, ట్యూమర్ యొక్క సైజ్, ట్యూమర్ పక్కనున్న రక్తనాళాల్లోకి లింఫ్ నాళాల్లోకి చొచ్చుకొని పోతుందా, ట్యూమర్ బ్రెస్ట్ వరకే పరిమితమై ఉందా, లింఫ్ గ్లాండ్స్కి పాకిందా, ట్యూమర్ సెల్స్ మీద ఈస్ట్రోజన్ రిసెప్టార్సు, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్సు, హర్టూన్యూ రిసెప్టార్సు అనేక రకాలైన పరీక్షలు నిర్వహించి ఏ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆ పెథాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేషెంట్కి కీమోథెరపీ ఇవ్వాలా, రేడియోథెరపీ ఇవ్వాలా, హార్మోన్ థెరపీ ఇవ్వాలా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లైక్ హర్సెప్టిన్ ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా అనేది నిర్ణయించడం జరుగుతుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని డయాగ్నోస్ చేస్తే అప్పుడు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదంటారా? లేదండి, యాజ్ ఆఫ్ నౌ అందరికీ కూడా ఈ క్యాన్సర్ సర్జరీ అనగానే కూడా మీరు అన్నట్టు చాలా అపోహలు ఉన్నాయి. ఏంటి కత్తి పెట్టుకొస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ వేగంగా పెరిగిపోతుంది, నీడిల్ బయాప్సీ అనగానే చాలామంది భయపడుతుంటారు. ఏంటి నీడిల్ బయాప్సీ చేస్తారా, తేనె తుట్టని కదిలిచ్చినట్టు అది అన్ని చోట్లకి పాకిపోతుందంట కదా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. అన్ని క్యాన్సర్స్కి బ్రెయిన్ నుంచి కాలు చిటికెన వేలు వరకు సాలిడ్ ఆర్గన్, బ్లడ్ క్యాన్సర్ని మనం ఎట్లా కట్ చేయలేం కాబట్టి ఆ హిమటలాజికల్ మలిగ్నెన్సీస్ తప్ప అన్ని క్యాన్సర్స్కి హెడ్ టు టో ఏ క్యాన్సర్ వచ్చినా అర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ ఇతరత్రా చికిత్స ద్వారా క్యూర్ చేయడానికి అవకాశం ఉండలేదు. లేట్గా గమనిస్తాం కాబట్టి అడ్జువెంటు, న్యూ అడ్జువెంటు అంటే చాలా లేట్గా గమనించినట్టయితే, ఇందాక సైజు పెద్దదిగా ఉన్నప్పుడు గమనించినట్టయితే కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీ లేదా హర్సెప్టిన్ థెరపీ ఇచ్చి దాన్ని తగ్గించి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. సో సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనమాట. సో ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత చిన్న సర్జరీతో సరిపోతుంది, అంత చక్కటి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు అలాగే చికిత్సా పద్ధతులు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.